డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును తక్షణం ఆపివేయాలని స్థానికులు రాస్తారోకో చేశారు. మద్యం షాప్ నుండి రాజరత్న సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ధూళి జయరాజు కృష్ణవేణులు మాట్లాడుతూ మద్యం దుకాణం ఏర్పాటుతో మహిళల మాన ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారతాయని, నివాసాల మధ్య ఏర్పాటు తక్షణం ఆపాలని హెచ్చరించారు. లేకపోతే తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. చిన్న ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే ఫైన్లు వేసే కమిషనర్ అక్రమ నిర్మాణం జరుగుతున్న చోద్యం చూస్తున్నారన్నారు. పట్టణ సిఐ దారం సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి జయరాజు మీరు వచ్చాకే నిర్మాణం వేగవంతమైందన్న మాటకు సిఐ సురేష్ కంగుతిన్నారు. మద్యం దుకాణం నిలుపుదల చేయకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. రక్షణ కావాలి, 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 రక్షణ కావాలి. అప్పుడు దాకా మీరు ఎందుకు మీరు మాట్లాడుకున్నామండి. తహసీల్దార్ గారు కళ చేసుకున్న నిర్మాణాన్ని కానీ ఆపకపోతే 24 గంటల తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుని దిగ్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా చిన్న మైకా పేపర్ కనబడుతుంటేనే ఫైన్లు ఎత్తున్న కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారికి అక్రమ నిర్మాణం జరుగుతుంటే కనబడతలేదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా కమిషనర్ గారు, చిన్న పాలిథిన్ కవర్ని ప్రొడక్షన్ ఆపని మీరు, చేతగాని మీరు చిన్న చిన్న వ్యాపారస్తుల కవర్లో ఉపయోగిస్తుంటే ఆయన మీద ఫైన్లు ఎత్తున్న మీరు అక్రమ నిర్మాణం జరుగుతూ నిబంధనలకు విరుద్ధంగా మహిళలకు రక్షణ లేకుండా అక్కడ మద్యం షాపుకు సంబంధించిన నిర్మాణం, భారీ నిర్మాణం జరుగుతుంటే మీ కళ్ళగా కనబడతలేదని అడుగుతున్నాను. మండల మేజిస్ట్రేట్ కార్యాలయం దిగ్బంధించిన అనంతరం రెండో కార్యాలయం మండపేట మున్సిపల్ ఆఫీస్ని దిగ్బంధిస్తామని చెప్పి ఒక్క సీమ కూడా లోపలికి పోకుండా, లోపల బయటికి రాకుండా చేయడమే మా లక్ష్యం అవుతుందని చెప్పి ఇదంతా కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈ రోజు హెచ్చరిక జారీ చేయదు. హెచ్చరిక జారీ చేస్తే 100కి 1000% దాన్ని నిర్వహించగలం ముందుగా ఉంటామని చెప్పి మా కోసం తెలిసిన అధికారులు మీరు ఒకసారి సంప్రదించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మరి టీడీపీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓట్లేసి గెలిపించుకున్నది మిమ్మల్ని మరి మా సమస్యలు పరిష్కరిస్తారని. అయ్యా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు జోగేశ్వర గారు, మీరు ఎక్కడున్నా కానీ ఈ వాయిస్ మీకు రావడానికి అవకాశం ఉన్నది. మీకు తెలియగానే దీని మీద మీరు వెంటనే చర్య తీసుకుని నిర్మాణాన్ని ఆపేసే బాధ్యత మీరు తీసుకుంటారని మా పెద్ద దిక్కుగా, ఈ నియోజకవర్గం పెద్ద దిక్కుగా మీకు విన్నవిస్తున్నాను. మీరు కూడా నిర్లక్ష్యం అయితే మీ ఆఫీస్ ముట్టడించడానికి కూడా వెనకడబోదని ఎంఆర్పిఎస్ హెచ్చరిస్తున్నాను. గత 5 రోజులుగా సత్యశ్రీ రోడ్లో మద్యం షాప్ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. 5 రోజులైనా ఈ రోజు కూడా ప్రభుత్వం దిగిరాలేదు. మహిళలు తిండి తిప్పలు లేకుండా పిల్లలతో సహా కూర్చుంటున్నారు. ఇవాళ జనావాసాల మధ్య మద్యం షాప్ పెట్టకూడదనే నిబంధన ఉంది. స్కూల్కి, బడికి, అలాగే జనాలు ఎక్కడైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించిన చోట మద్యం షాప్ పెట్టకూడదనేది. కానీ 5 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే ఒక్క అధికారి కూడా వచ్చి ఇవాళ కనీసం మేము మద్యం షాప్ తీసేస్తామని హామీ ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ఇక్కడ రాస్తారోకో చేయడం అనేది కూడా జరిగింది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యంగా మరి జనావాసాలు ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. మహిళలు ఎక్కువ నిత్యం రద్దీగా ఉండే ఏరియా అది. అలాంటి ఏరియాలో మహిళలు
ప్రతి 5 నిమిషాలకి ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మద్యపానం నిషేధం అని చెప్పేసి ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ హామీని అమలు చేయకుండా ఇవాళ ఒక చిల్లరి కొట్టు, కిరాణా కొట్టు దుకాణాల్లాగా జనావాసాల మధ్య పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు, మహిళల్ని రక్షణ కల్పిస్తామని చెప్పే నాయకులు ఇవాళ ఇంతమంది మహిళలు రోడ్లు ఎక్కితే కనీసం వాళ్ళ షాపును తీసేస్తామని చెప్పి హామీ ఇవ్వకపోవడం, అధికారులు స్పందించబడడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇవాళ మేము ఈ సందర్భంగా మేము అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 24 అవర్స్ లో మద్యం షాప్ కానీ అక్కడ నిర్మాణ పనులు ఆపకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అలాగే ఎక్సైజ్ సిఐ గారి ఆఫీస్ ముట్టడి చేస్తాం, అవసరమైతే కలెక్టరేట్ కూడా వెళ్ళి ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అధికారులు వెంటనే దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.